నేను ఒక 7-8 years బ్యాక్ మా చిన్న గురువులు మిథున్ రెడ్డి గారు, నేను ఆయన మిథున్ రెడ్డి గారు వెళ్ళి జగన్ సార్ ఇంటికి వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత ఒక మత పెద్దని తీసుకెళ్ళాం. జగన్ సార్ ఫస్ట్ నా చేయి పట్టుకొని ఫస్ట్ ఇంట్రొడ్యూసింగ్ అన్నాడు. జగన్ సార్ ఫస్ట్ నా చేయి పెట్టుకుని ఒక మాట అన్నాను, కాదర్బాయ్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీ పార్టీ అని చెప్పిన నేత ఎవరంటే ఆయనే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరినీ తెలుపుకుంటాను. ఈ చంప చంద్రబాబు ఈ చంప ఒకరోజు ఈ పార్టీ రైతు పార్టీ అని, ఈ పార్టీ మైనారిటీ పార్టీ అని, ఈ పార్టీ ఎస్సీ పార్టీ అని, ఎస్టీ పార్టీ అని నువ్వు ఏడానైనా ఒక రోజున అన్నావు అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. ఇంకా చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఎవరైనా ఎస్టీగా పుట్టాలని కోరుకుంటాడంట. ఏంది ఎస్టీ మనుషులు కాదా? నువ్వేనా మనుషులు? నీ వర్గం వాళ్ళైనా, నీ యొక్క సామాజిక వర్గం వాళ్ళైనా మనుషులు చెప్పి నేను గట్టిగా అడుగుతాను. పోతే కొంతమంది బీసీలు, మేము కూడా బీసీలు వెళ్తే ఏమంటాడు, మీ తోకలు కత్తిరిస్తాడంట. పోనీ ఒకసారి ఆలోచించమని కోరుకుంటాడు. జగన్ సార్తో ఒకసారి మీరు కలిస్తే ఆయన ఎవరు వదలరు. జగన్ సార్ని ఒకసారి కలిస్తే ఎంత కరుణామయుడు, ఎంత మంచోడు జగన్ సార్ అని చెప్పి నేను ఈ విధంగా మీకు అంతా తెలుసుకుంటాను. కాబట్టి ఇదంతా పెత్తందారులు ఎవరంటే ఈ యొక్క సన్నివేశాలతో బట్టి మీకు తెలుస్తుంది పెత్తందారులు ఎవరు అని చెప్పి మీకు అంతా తెలుసుకుంటాను. పోతే చంద్రబాబు నాయుడు ఒకసారి బీజేపీతో సంసారం చేస్తాడు. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఆయన ఎన్నికల్లో పాల్గొనలేదు. ఫస్ట్ ఏంటంటే మామని పొడిచాడు, పీఠం ఎక్కాడు. దాని తర్వాత వాజ్పేయి గారు కాలు పెట్టుకున్నాడు, మళ్ళీ సీఎం అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ 2014లో మళ్ళీ మోడీ గారు కాలు పట్టుకుని మళ్ళీ సీఎం అయిపోయాడు. ఏ రోజైనా నువ్వు సింగల్ గా పోటీ చేసినావా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతున్నాను. పోతే బీజేపీని ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఒకసారి సంసారం చేస్తాడు, వదిలేస్తాడు, ఒకసారి సంసారం చేస్తాడు, మళ్ళీ వదిలేస్తాడు. 2014లో మీకంతా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళు అడిగారు, మాతో కలిసి పోటీ చేయండి, మీరు సీఎం అయిపోతాను, మాది బీజేపీ హవా బాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నాడు, నేను సెక్యులర్ మనిషిని, నా పార్టీ సెక్యులర్ పార్టీ, నేను ఎవరితో పోటీ చేయను, మతత్వ పార్టీలతో పోటీ చేయనని చెప్పిన ఘనుడు ఎవరంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మళ్ళీ 2018లో బీజేపీతో తగ్గింపు చేసుకుంటాం. ఇద్దరు మంత్రులు అక్కడ, ఇద్దరు మంత్రులు ఇక్కడ సంసారం చేసుకుంటే వేలాది కోట్ల రూపాయలు మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరలించుకుని బాగా సంసారం చేసుకుని ఇంకా ఎలక్షన్ 6 నెలలు 7 నెలలు ఉన్నప్పుడు తగ్గింపు చేసుకున్న తర్వాత అమిత్ షా మన విజయవాడకు వస్తే ఆయన మీద చెప్పులు కూడా వేయించాడు చంద్రబాబు నాయుడు. చెప్పులు వేయించి నీ సంగతి చూసా అది ఇది అన్నాడు. సరే 2019లో ఘోరంగా ఓడిపోతే మళ్ళీ దగ్గర 3 నెలల ముందు పోయి అక్కడ అమిత్ షా గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాబులు కాస్తే ఏదో నైట్ నీకు ఇంటర్వ్యూ ఇచ్చారు, దాని తర్వాత నువ్వు వచ్చి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని మళ్ళీ గుర్తుకు తీసుకున్నావు. అసలు నీ బతికైనా చంద్రబాబు నాయుడు చెప్పి నేను గట్టిగా తెలుపుకుంటున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నారు, ఏమనంటే మీకు ఇంకా కామన్ సివిల్ కోడ్ గురించి మీరు ఎంత ఒకసారి తెలపాలా. మొన్న కామన్ సివిల్ కోడ్ గురించి ఎందుకంటే ఈ నల్ల చట్టాలు ముస్లిం మీద రుద్దడానికి బీజేపీ చంద్రబాబు నాయుడు పన్నాగం అని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ గురించి అనౌన్స్ అయింది. మొత్తం మత పెద్దలంతా భయాందోళనకు గురయ్యారు. ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లిం అణదొక్కాలని చూస్తున్నారని చెప్పి వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేశారంటే మొత్తము భయాందోళనకు గురవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మైనార్టీ పిలిపించారు, ఎమ్మెల్యేలు పిలిపించారు, ఎమ్మెల్సీని పిలిపించి మీటింగ్ పెట్టారు. మత పెద్దలు ఏదో మాట్లాడాలని పోతే జగన్ సారే అన్నారు, ఏమని, ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ मुसलमानों की पार्टी है, ये एससी की पार्टी है, ये बीसी की पार्टी है, आप फिक्र करने की कोई जरूरत नहीं है, आपके ऊपर मैं जो तकलीफ होने नहीं दूंगा, आपको मैं गले में रख लूंगा, दिल में रख लूंगा. जो बोल के बोलने वाले कौन है तो हमारे जगन्मोहन रेड्डी साहब. కాబట్టి మేము అడగక ముందే మాకు ఇస్తున్నాడు, చెప్పకముందే ఇస్తున్నాడు, చేయకముందే ఇస్తున్నాడు, అసలు మనసులోని మాటని నోట్లో రాకముందే ఇస్తున్న జగన్ సార్ అని ఆయన నమ్ముదామా, లేకపోతే చంబాని ఏదైతే చెప్తాడో అది చేయని చంద్రబాబు నాయుడు నమ్మాలో మీకంతా ఒకసారి గుర్తు చేసుకోమని నేను మీకంతా కోరుకుంటున్నాను. పోతే ఆ చంద్రబాబు నాయుడు 2014లో విన్ అయిన తర్వాత వాళ్ళు తెలుగుదేశంతో బీజేపీలో కలిసి ఉన్న తర్వాత మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టిందంట. ఒకసారి ఆలోచించుకొని కోరుకుంటున్నాను. ఎందుకంటే కరోనా లేదు, ఏమి లేదు, వేలాది కోట్ల రూపాయలు మన సెంట్రల్ పార్టీ నుంచి వచ్చేస్తున్నాయి. వేలాది కోట్ల రూపాయలు వస్తే ఈ చంద్రబాబు నాయుడు అసలు 4.5 సంవత్సరాలు మాకు మంత్రి కూడా గుర్తురాలి. ఎంత అన్యాయం చెప్పి మీకు అంతా కోరుకుంటాడు. అంటే 4.5 సంవత్సరాలు నీ పక్కన మేము మైనార్టీస్ మంత్రిగా కూర్చోకూడదా? ఏది నువ్వు అంతా అసలు దరిద్రుడు, నీ పప్పు, నీ గుడికి అసలు అరుడు లేదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, అట్లా దద్దమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చి 4 పోస్ట్ ఇచ్చిన చరిత్ర నీదే చంద్రబాబు నాయుడు. అట్లా మైనార్టీకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర నీది కాదు అని చెప్పి నేను గట్టిగా తెలుపుకుంటాను. పోతే ముఖ్యంగా మనంతా ఆలోచించుకోండి,
అన్ని వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2,300 కోట్లు అని చెప్తుంది. 2,300 కోట్లే మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది మొత్తం 5 సంవత్సరాలు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారైతే ముఖ్యంగా డైరెక్ట్ గా చూస్తే 13,700 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మైనార్టీకి ఇచ్చిన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు. పోతే ఇండైరెక్ట్ గా దగ్గర 7,350 కోట్ల రూపాయలు మొత్తం కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ గా 21,000 కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఒకే ఒక మనగాడు, ఒకే ఒక మగాడు, ఒకే ఒక మనసున్న మహారాజు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు అర్థం. ఒకసారి ఆలోచించమని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ 2,300 కోట్లు, ఎక్కడ 21,000 కోట్లు, 10 ఇంతలు పెంచి మొత్తం ఆ మైనార్టీ సోదరులను ఆదుకున్న చరిత్ర ఏమిటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీకు అర్థం తెలుపుకుంటాను. ఇంకోటి ఒక చిన్న వీడియో మీకు నేను చూపించాలనుకుంటున్నాను. మొన్న బీజేపీ జనసేన మొన్న వచ్చింది వీళ్ళు అక్క కలిసి ఉన్నారు. ఎవరు మన చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నారు. మొన్న ఆయన ఏమంటాడంటే మన ఎవరు అమిత్ షా గారు మొన్న హైదరాబాద్ లో ఒక మాట చెప్తున్నారు. ఏం మాట చెప్తున్నారు మీరు కూడా ఒకసారి వెళ్ళాలని కోరుకుంటారు. भारतीय जनता पार्टी की सरकार बनते ही ये 4% मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये 4% मुस्लिम आरक्षण का जो सीट बचता है. ఈయన మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ మహానుభావుడు ముస్లిం ఏం చేసుకున్నాము, మాకు కళ్ళు కాదు చేతులు మీకున్నాయి మాకున్నాయి, ఎందుకు ఈ వేవభాద్యాలు అని చెప్పి నేను కోరుకుంటాను. మీరు ఒకసారి నేను అమిత్ షా గారికి ఒకసారి గుర్తు చేయాలనుకున్నాను. ఎందుకంటే అసలు ఇండియా గేట్ లో చూస్తే మన స్వాతంత్రం కోసము ఎక్కువగా మైనార్టీ పేర్లే కనబడతాయి. కాబట్టి ఒకసారి బీజేపీ వాళ్ళు చంద్రబాబు ఆలోచించమని నేను కోరుకుంటున్నాను. 4% రిజర్వేషన్ అంట ఈ బీజేపీ వస్తే తీసేస్తారంట. అలాగే మన సెంట్రల్ మినిస్టర్ ఆయన కిషన్ రెడ్డి గారు అంటారు మేము వచ్చిన వెంటనే ముస్లిం 4% రిజర్వేషన్ తీసేస్తాము. మళ్ళీ ఇక్కడ కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయలో ఏదో ఆయన కూడా మన వచ్చి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి ఆ సభ ఏర్పడి దాంట్లో కూడా గోయల్ అంటున్నాడు 4% రిజర్వేషన్. ఆంధ్రప్రదేశ్ లో వచ్చి కూడా చెప్పాడు. నేను ఒకే మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు, నేను ఒకే మాట చెప్తున్నా జనసేన, మీ ఇద్దరు స్టాండ్ ఏమి, మీ ఇద్దరు స్టాండ్ గురించి మీరు చెప్పాలని ఈ స్టేజ్ మీద డిమాండ్ చేస్తున్నాను చెప్పి మీకు అంతా కోరుకుంటున్నాను. ఈ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో మైనార్టీలు ఉన్నారని తెలుసుకున్న నాయకుడు మహానేత మాకు ఆలోచించి చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా కాంగ్రెస్ తో కూడా కొట్లాడుకొని మన 4% ముస్లింస్ 25% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముస్లింస్ అందరూ డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, మా ఎంబీఏ చదివారు, ఎంసీఏ చదివారు. తన పేద తల్లిదండ్రులను చదివించుకుంటా బయట దేశాల్లో విదేశాల్లో హాయిగా ఉన్నారంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదివి అని చెప్పి గుర్తు పెట్టుకోమని మేమంతా నేను కోరుకుంటాను. జగన్ ఒకే మాట అన్నాడు, మా నాన్న 1 అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పాడు. ఆ విధంగానే మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆదుకుంటున్నారా లేదా? అసలు మన తెలుగుదేశం వాళ్ళు 4% మనం అంటున్నాడు, ఏదో నెల్లూరుకి వెళ్ళి ఇవ్వాలంటున్నాం. 4% రిజర్వేషన్ రక్షించి నేనే తప్పు. చంద్రబాబు నాయుడు నీ అంత నీచుడు లేదని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి బీజేపీతో 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్తే కూడా నువ్వు వాళ్ళతో కలిసి ఉన్నావు. కాబట్టి ఒకసారి ముస్లిం సోదరుని ఆలోచించమని నేను కోరుకుంటాను. పోతే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు 600 వాగ్దానాలు బూటకపు వాగ్దానాలు చేశాడు. బూటకపు వాగ్దానాల కన్నా దరిద్రమైన వాగ్దానాలు. సరే 600 వాగ్దానాలు చెప్పేంత టైం కూడా లేదు, వినేంత టైం కూడా మనకి లేదు. సరే 17 వాగ్దానాలు మనకు చేశాడు. 17 వాగ్దానాలు. ఆ 17 వాగ్దానాలు పోనీ కనీసం 2 పూర్తి చేశాడా? మైనార్టీ కోసం ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటాను. ఏంటంటే అందులో వాగ్దానం ఉంటుంది, మంచి వాగ్దానం నాకు కూడా బాగా లేకైంది. దుకాన్ మఖాన్ అంట. దుకాన్ అంటే ఏం చెప్పండి? దుకాణం అంటే జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇస్తాను, జాబ్ లేని వాళ్ళకి అంగడి పెట్టిస్తానని చెప్పి మైనార్టీలు వాగ్దానం చేశాడు. మీరు చూసుకోవచ్చు. 13 వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు. దుకాన్ మఖాన్ అన్నావు కదయ్యా, కొన్ని ఎవరికి ఇచ్చావా దుకాణం? దుకాణం వచ్చి నీ మంత్రులకి ఇచ్చావు. ఆ మఖాన్ వచ్చి ఆ దరిద్రుడు కుక్కుగాడు వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడే కాదు, ఇంగ్లీష్ ఏం మాట్లాడతారు దరిద్రుడికి ఇచ్చావు.
స్టేట్ వైజా అసలు ఆ మహానుభావుడికి మనం చూస్తూ ఉంటే తెలుగు మాట్లాడరా బాబు అంటే తెలుగు మాట్లాడడం. సరే వాళ్ళ ఆయన మన ఇంటర్వ్యూ ఏమంటున్నాడంటే, ఏమండి ఏదో మీరు సీఎం క్యాండిడేట్ అనుకుంటున్నా, ఆ సీఎం క్యాండిడేట్ అంట, ఆ దళితుడు ఆ సీఎం క్యాండిడేట్ అనుకుంటున్నాము మేమంతా, తెలుగు మాట్లాడేది రాదు కదంటే, లేదు మా వాడు ఇంగ్లీష్ చదువుకున్నాడు అమెరికాలో పోయి, వాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు అన్నాడు. సరే 20 days బ్యాక్ అతని వీడియో చూస్తే అందులో జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్ జియోని, వాడు ఏమంటాడు జియోని జియో 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 అంటుండే ఎంత పైసా, అదే వాడికి ఇంగ్లీష్ రాదు, వానికి తెలుగు రాదు, పోనీ గణితాలను వచ్చాడంటే ఒక తల్లికి ఒక కొడుకుంటే 15,000 ఇస్తాడంట, రెండో కొడుకుంటే 15,000 ఇస్తాడంట, 30,000. మూడో కొడుకుంటే ఎంత కావాలంటే 9,000 ఇస్తాడంట. అరే గణితంలో సరిగ్గా రాదు, ఒక సీఎం క్యాండిడేట్ అని చెప్పింది నేను మొదలు కోరుకుంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి 74 సంవత్సరాలు అయిపోయిందండి, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు కూర్చుంటే లేలేడు, లేస్తే కూర్చోలేడు, జుత్తులు మారినక్క ఎప్పుడు జుత్తులు మారిస్తాడో తెలియదు. ఆయన అది కాక ఒంటి నిండా చెప్పులే ఏమో బెయిల్ తీసుకున్నాడు. సార్ నాకు హార్ట్ ప్రాబ్లం అంటే నో బెయిల్, సార్ నాకు చెవు ప్రాబ్లం అంటే నో బెయిల్, సార్ నాకు నడుము ప్రాబ్లం అంటే నో బెయిల్, సార్ నాకు చక్కెర ప్రాబ్లం, షుగర్ బాగా తినేసాడేమో, నాకు చక్కెర ప్రాబ్లం అంటే ఇంకా పోనీ కోర్టు దయతెలిచి జబ్బుల చంద్రబాబు అని చెప్పి నీకు బెయిల్ ఇచ్చినాడు. కాబట్టి అసలు నీ దాంట్లో ఎవరు సీఎం అనేది గట్టిగా అడుగుతున్నాను. చంద్రబాబు అయితే డబ్బులాయా, ఆ పప్పు అయితే ఆ పప్పు గారు తెలుగు రాదు. నేను పోతే పవన్ కళ్యాణమా, ఈ పవన్ కళ్యాణ్ చెప్పాల మహానుభావుడికి నిత్యం పెళ్లి కొడుకు అదే అంటాడంట, నా తల్లిదండ్రులు నా దాంట్లో పవన్ కళ్యాణం పెట్టారు, కళ్యాణం ఎప్పుడు పెళ్లి చేసుకుంటానే ఉంటాడు. ఒక ఆమె వదిలేసా మా తల్లిని, ఇంకో ఆమె వదిలేసా, 3 వదిలే 4, ఏదో ఆయన 4 ఏదో ప్లాన్ చేస్తున్నాడంట మన పవన్ కళ్యాణ్. అంటే ఒక మాట ఇంకో పవన్ కళ్యాణ్ మొన్న ఏదో అంటున్నాడు, మన ఏదో లుంగి పై కొట్టేసి ఏదో అంత కోడి కాళ్ళు, మా తోడు ఎట్లుందో అంతా బాహుబలి, మేమంతా మైనార్టీ బాహుబలి, అదేదో లుంగి పైన పెట్టేసి కోడి కాళ్ళు అంటున్నాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి నేనేసి తొక్కేస్తానంట. నీ ముఖం చూసుకో, నీ అసలు యు ఆర్ 10th ఫెయిల్ పర్సనాలిటీ. మేమేమన్నా తిట్టామా నీకు? కొన్ని మా ఎమ్మెల్యే గారు ఏమైనా తిట్టారా? మరి మా మినిస్టర్లు ఏమైనా తిడుతున్నారా? అదే మంచి రాజకీయం చేయరా బాబు అంటా అంటే, నీ ఫ్యూచర్లో ఏం చేస్తావు చేయరా అంటే, నువ్వు విలేజ్ తొక్కుతా నా కొడతారా ఎవరు కొడుకులు, ఎవరికి ఏం కొడుకులు అంటే కొడతారు. కాబట్టి ఇటువంటి నీచుడా మన సీఎం క్యాండిడేట్ అని చెప్పి నేను మీకు అంతా తెలుసుకుంటాను. ఏదో మాట్లాడేస్తున్నాడు, ఏదో జగన్మోహన్ గారు నేను తొక్కుతా అంటే, అసలు లాస్ట్ టైం 2019లో 2 జాగాలో నువ్వు నిలబడితే నీ క్లాసుని పగలగొట్టి నిన్ను నగరంగా హైదరాబాద్ కి పంపించిన చరిత్ర మా జగన్మోహన్ గారు ఆయన దాకా ఎందుకు, జగన్మోహన్ రెడ్డి సార్ దాకా ఎందుకు? ఆ మహానుభావుడు మనసున్న మహారాజు, ఎస్సీ ఎస్టీ పేదల బడుగు వర్గాల మహానీయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దాకా ఎందుకు? నేను సార్ అన్నా నీకే, నేను సార్ రా దమ్ముంటే అని చెప్పి నేను గట్టిగా తెలుపుతాను. మా ఎమ్మెల్యే గారు కూడా అక్కర్లేదు, ఏ సార్ నీకు అని చెప్తున్నాను. కాబట్టి అటువంటి నీచ రాజకీయాలు పవన్ కళ్యాణ్ మీద అని చెప్పి ఏదో పవన్ కళ్యాణ్ అనుకుంటాడు, ఎవరు సామాజిక వర్గం పాపం అనుకుంటారు. ఏమంటే మా సీఎం క్యాండిడేట్ అంట. ఒకసారి ఆలోచించండి, 24 సీట్లు పోటీ చేసి సీఎం అవుతావా? 24 సీట్లు ఏమి లేదు, అంత పూటకపు ప్యాకేజ్ స్టార్. దీన్ని బట్టి అర్థమవుతుంది స్టార్ అంట, స్టార్ కూడా లేదులే, ప్యాకేజీ ఏదంటారు. కాబట్టి అటువంటి వాడు పావలా, కాబట్టి ఇటువంటి వాడు కూడా దీంతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, పప్పు కానీ, బీజేపీ కానీ, వందల మంది నక్కలు వచ్చినా, 100 మంది పందులు వచ్చినా ఒకటే వస్తుంది సింహం. ఆ సింహమే కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు పాలన ముస్లిం గురించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. మన 2014లో మంత్రి కూడా ఇవ్వలేదు, కానీ మన దగ్గర ఏమన్నాడంటే ముఖ్యంగా ఒకే మాట అన్నాడు, నేను ముస్లింల పక్షపాతిని, మా నాన్న కూడా ముస్లింల పక్షపాతే అని చెప్పి సీఎం అయిన వెంటనే ఒక డిప్యూటీ సీఎం తర్వాత ఎవరంటే డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన చరిత్ర మన జగన్ ఉన్నది. 4 ఎమ్మెల్యేలుగా, 4 ఎమ్మెల్సీలుగా, 11 మంది స్టేట్ చైర్మన్లుగా, అందులో 5 చైర్మన్లు క్యాబినెట్ క్యాడర్ గా. నాకు కూడా క్యాబినెట్ ఇంతవరకు ఒక్కడు క్యాబినెట్ ఇవ్వలేదు, మన జగన్ క్యాబినెట్ క్యాడర్ ఇచ్చాడు. మనం చూస్తుంటే మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, సర్పంచులుగా, డిప్యూటీ సర్పంచులుగా, చైర్మన్లుగా, డిప్యూటీ చైర్మన్లుగా 100 పోస్టులు మైనార్టీకి ఇచ్చిన చరిత్ర ఉన్నది మన జగన్మోహన్ గారు. అదే చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకొని 400 సంవత్సరాలు మైనార్టీకి దరిదాపులు తీసుకురాలేదు. ఇప్పుడేదో కదిరిలో అంటే మా ఇఫ్తార్, మా జగన్ సార్ ఇఫ్తార్ ముందు ఇఫ్తార్ పార్టీ పెట్టి ఏమంటున్నాడు, ప్యాకేజ్ ఉన్నాడు అతను, ఆ విజయవాడ అతను ప్యాకేజ్ ఇంతలా ఉన్నాడు ప్యాకేజ్ మొత్తం ప్యాకేజ్. ముస్లిం యొక్క గౌరవాన్ని చంద్రబాబుకు, బీజేపీకి తాకట్టు పెట్టిన వాళ్ళు ఇట్లా వాళ్ళు కొంతమంది విజయవాడలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇఫ్తార్ పార్టీ కదిరిలో పెట్టాడు, ఏదో మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు.
కలిపి పెట్టి చంబా అంటున్నాడు. చంబా ఏమంటున్నాడు? చంబా అంటే ముస్లిం సోదరులారా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను బీజేపీతో కలిసినాను. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను బీజేపీతో కలిసినాను, అంతేగాని ముస్లిం నా గుండెల్లో ఉన్నాడంట. నీ మాట మీద ఎవరు లేరా బాబు? చంద్రబాబు నాయుడు ఈసారి ముస్లింలు ఇన్షాల్లా తన 60 నుంచి 70 నియోజకవర్గాల్లో మేము ప్రభావితం చేస్తాము. కాబట్టి ఈసారి మన జగన్ గుండెలో పెట్టుకొని ఒక ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుకి, ఒక ఓటు ఎంపీగా ఫ్యాన్ గుర్తుకి వాట్సాప్ లో ఒక చిన్న విషయం చెప్పాలా. ఇప్పుడే మా సోదరులు కూడా ఆయన చెప్పారు, మన సోదరులు మన బషీర్ గారు కూడా చెప్పారు, చాలా మంది సోదరులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏమంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చింది ఎవరికండి? తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చాడు. చూసుకోండి మీరే, నా మాట తప్ప అబద్ధమా? ఎంత నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తాడు, అక్కడ పోయి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు విన్ అయిన తర్వాత ఏం చెప్తారంటే తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళనే కాంగ్రెస్ గెలిచిందంట. సరే నువ్వు అనుకున్నావు మినిస్టర్ లో ఓత్ చూస్తే మొత్తం తెలుగుదేశం జెండాలు కనబడితే కాంగ్రెస్ వాళ్ళు బాగా కొట్టి ఆ జెండాలు చింపి పడేసినారు. సరే అక్కడ అయిన తర్వాత 2 నెలలకే మరి ఇక్కడ బీజేపీతో సపోర్ట్ చేస్తారు. అంటే కాంగ్రెస్ సపోర్ట్, ఇక్కడ బీజేపీతో సపోర్ట్. సరే అది అయిన తర్వాత ఇప్పుడు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఆ మున్సిపల్ అమ్మ ఉంది ఒక ఆమె, కడప ఆమె, ఆ పేరు కూడా ఎందుకని ఆ మున్సిపల్ ఆమె బాగా ఏదో ప్యాకేజ్ మాట్లాడుకుని ఆమెను మాట్లాడి ఏమంటున్నారంటే ఒక ఓటు ఎమ్మెల్యేగా మీరు కావాలంటే జగన్ వేసుకోండి, ఒక ఓటు మట్టుకు ఎంపీగా కాంగ్రెస్ కి ఏమని అడుగుతున్నారు. ఎంత నీచ రాజకీయాలు అని చెప్పి నేను అడుగుతున్నాను. సరే ఇక్కడ మన కాకినాడ డిస్ట్రిక్ట్ లో చూస్తే దగ్గర 30-40 వేల మంది మైనార్టీస్, అప్రాక్సిమేట్లీ 50,000 మైనార్టీస్ ఉంటారు. ఒక ఎంపీ గెలవాలంటే కనీసం అంటే 7-8 లక్షలు 8-8.5 లక్షల ఓట్లు ఉన్నాయి. సరే ఒకవేళ సుధాన కాస్త అట్లా అనుకోకూడదు అలా మనము ఒక 20-30 వేల ఓట్లు కనుక మనము కాంగ్రెస్ వేస్తే ఎవరు విన్ అవుతారండి? కాంగ్రెస్ క్యాండిడేట్ విన్ అవుతాడా? లేదు. అది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మీరు బీజేపీ ఎంపీని గెలిపించిన అవుతారు. కాబట్టి ఈసారి తెలుగుదేశం మాటలు వినకుండా ఈసారి అల్హమ్దులిల్లా ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకి ఎమ్మెల్యేగా, ఒక ఓటు ఎంపీ అభ్యర్థికి ఫ్యాన్ వేసి గెలిపించే నేను పదే మీరు కోరుకుంటాను. కాబట్టి ముఖ్యంగా వీళ్ళ యొక్క మాటలు చేతలు చాలా మంది విన్నారు, చాలా మంది చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ఇదే అంటున్నాడు, మీ మీద నల్ల చట్టాలను తీసుకొచ్చే ప్రసక్తి లేదు, ఇది నా వాగ్దానం. ఇంకోటి కామన్ సివిల్ సూట్ కానీ ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ కానీ ఆ చట్టాలను అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే ఉదయం తెలుగుదేశం వాళ్ళు 22 మంది ఉన్నారు. ఆ రోజు అనౌన్స్ చేశారు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టాలు చేస్తున్నాను నేను, మీరు ఉండండి అంటే మీరు కనుక్కోండి, మీరు రికార్డ్ తీసి చూడండి. మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మొత్తం పారిపోయినారు. అమ్మో బీజేపీకి అగరేజ్ మమ్మల్ని తొక్కేశాడు మోడీ అని. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే అంతా కలిసి అన్న కూడా ఉన్నారు. ఆ రోజు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ లో మరి అల్హమ్దులిల్లా ముస్లిం ఫేవర్ గా రాసి ఆ చట్టాలను ఆంధ్రప్రదేశ్ అలో చేయమని చెప్పి రాసి ఢిల్లీ పంపించిన చరిత్ర ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ముఖ్యంగా सारे मेरे बहनों को, मेरे भाइयों को, उलमा को सब गुजारिश करता हूँ, ये बार एक मौका आया है, जगन साहब ने हमको 21,000 करोड़ रुपए अल्हम्दुलिल्लाह हमारे को दिए, हमारे को मदद किए. ये बात जो है इंशाअल्लाह ताला हमारे चंद्रशेखर अन्ना को ये बात बहुत ऐसी मेजॉरिटी से जिताइएगा. अल्लाह से उम्मीद है, अल्लाह अगर अनुकुटे మన చంద్రశేఖర్ అన్న మినిస్టర్ కూడా అల్హమ్దులిల్లాह